ఏలూరు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్వే 48 క్రస్ట్ గేట్ల ద్వారా గోదావరి వరదను దిగువ విడుదల చేస్తున్నారు. అప్ స్ట్రీమ్ స్పిల్వే 29 మీటర్లు, డౌన్ స్ట్రీమ్ స్పిల్వే 19.16 మీటర్లుగా ఉంది. అప్పర్ కాపర్ డ్యాం 29.15 మీటర్లు, లోయర్ కాపర్ డ్యాం 18.7 మీటర్లుగా నీటి నిల్వ ఉంది. స్పిల్వే నుండి 3,33,000 క్యూసెక్ల నీరు దిగువ విడుదల చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు ఎర్రకాలువ జలాశయానికి వరద పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.90 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 17,000 క్యూసెక్ల నీరు దిగువ విడుదల చేస్తున్నారు అధికారులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కృప, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కూడా పెద్ద ఎత్తున లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా ఏలేరుపాడు, కుక్కునూరు మండలాలకు సంబంధించి ఎద్దువాగు అలాగే గుండేటి వాగులకు సంబంధించి కూడా పొంగుతున్నాయి. దాదాపు 40 గ్రామాలకు సంబంధించిన రాకపోకలన్నీ కూడా ఇప్పటికే నిలిచిపోయాయి. ఇదే సందర్భంలో పెద్దవాగుకు సంబంధించి కూడా నారాయణపురం వద్ద పెద్దవాగుకు సంబంధించి కూడా పొంగడంతో దాదాపు ఆయా గ్రామాల్లోని అనేక గ్రామాలు కూడా రాకపోకలన్నీ నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం సమీపంలో పొంగుతున్నటువంటి జిల్లేరు వాగుతో కూడా దాదాపు 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే సందర్భంలో అటు ఎర్రకాలువకు సంబంధించి అంటే కరటం జలాశయానికి సంబంధించి ఎర్రకాలువకు ఉధృతంగా నీరు ప్రవహిస్తున్న సందర్భంలో కరటం జలాశయం నుంచి కూడా దాదాపు 17,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లోకి సంబంధించి అనేక ప్రాంతాల్లో పంట పొలాలు ఇప్పటికే నీట మునిగాయి. ఇదే సందర్భంలో కాలువగట్లు కొంత వీక్ గా ఉన్న చోట పటిష్టపరచాలని చెప్పి అధికారులు అప్రమత్తం అవ్వాలని చెప్పి కూడా ఉన్నతాధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది. ముఖ్యంగా ఏలూరులో సంబంధించి కూడా ఏలూరు ప్రాంతానికి సంబంధించి నగరానికి సంబంధించి కూడా వరద ప్రమాదం ఉందని చెప్పి అధికారులు ముందుగానే గుర్తించడం జరిగింది. తమ్మిలేరు వాగుకు వస్తున్నటువంటి వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అయితే మొత్తానికి సంబంధించి అటు ఏలూరు జిల్లాలో పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి వర్షాలతో గత 2 రోజుల నుంచి కూడా ప్రజలంతా కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పి అతలాకుతం అయ్యారు. ఇదే సందర్భంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఉదయం నుంచి కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు అలాగే పొంగుతున్నట్టు వాగులు వంకలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పరిశీలించి అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ప్రజలు ఇబ్బందులు పడుకోకుండా ఏలూరు కలెక్టరేట్ అలాగే జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం అలాగే ఏలూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు పడితే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేస్తున్న సందర్భం కూడా ప్రస్తుతం నెలకొని ఉంది. కృప. రైట్ శ్రీనివాస్.